కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ప్రధానంగా మున్నేరు బ్రిడ్జ్, మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణం, సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, లేదంటే కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము నీటిపాలయ్యే అవకాశం ఉంది. ఇక ఖమ్మం జిల్లాలో జరిగే అభివృద్ధి పనులపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ షిరా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఏదైతే 3 మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే అభివృద్ధి పనులు చేయడంతో అట్లాగే ఎక్కువ నిధులు ఖమ్మంకి రాబట్టడంలోని పెద్ద ఎత్తున కృషి చేశారు. ఈ నేపథ్యంలోని ఖమ్మంలోనేటువంటి మనం బ్రిడ్జి ఏదైతే హై లెవెల్ బ్రిడ్జి సంబంధించినటువంటి ఉన్నది ఖమ్మం మున్నేరు మీద ఒక బ్రిడ్జి నిర్మించడం జరిగింది. దాదాపు 120 కోట్లతోటి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ బ్రిడ్జి సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చూస్తున్న సందర్భంగా ప్రధానంగా ఈ యొక్క నిర్మాణ పనులు ఏదైతే వర్షాకాలం ప్రారంభం ఏదైతే కావడంతో నత్తనడకన గడుస్తున్నాయి. కోట్ల రూపాయల పనులు మధ్యలోనే ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కోట్ల రూపాయల పనులు ఆగిపోవడంతో అంటే ఇప్పటికే సగం పనులు కావడంతో అధికారులు కానీ అట్లాగే ఇక్కడ నిర్మాణ పనులు చేసేటువంటి సంస్థలు కానీ ఏదైతే కాంట్రాక్టర్లు ప్రధానంగా ఈ వర్షాకాలం ప్రారంభం కావడంతో మధ్యలోనే కోట్ల రూపాయల పనులు ఆగిపోతాయనేటువంటి భయం కూడా ఉన్నది. ఇప్పటికే మనం చూస్తున్నాం కోట్ల రూపాయలతోటి దాదాపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అంటే మిగతా సంబంధించినటువంటి ఏదైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అట్లాగే ప్రధానంగా మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3 మంత్రులు కూడా ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్న ఈ యొక్క నిర్మాణ పనులు శరవేగంగా ఒకవైపు జరుగుతుంటే రెండో వైపు భారీ వర్షాలతోటి మొత్తం కూడా ఈ యొక్క నిర్మాణ పనులు ఈ అంతరాయం జరిగేటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. ఈ నిర్మాణ పనులతోటి ఇప్పటికే ఏదైతే సగంలోనే మధ్యలోనే వదిలేటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉన్న సందర్భం అయితే ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్న ఈ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా అనేక అధికారులు ఇప్పటికే ఈ యొక్క స్థల పరిశీలన అంటే జరుగుతున్న నిర్మాణ పనుల పరిశీలన కూడా చేస్తున్న సందర్భం ఒకవైపు నెలకొని ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఒకవైపు పర్యవేక్షణతో రెండో వైపు ప్రధానంగా ఈ యొక్క ఏటి మీద ప్రధానంగా ఏదైతే మున్నేరు బ్రిడ్జి ఏదైతే ఉందో మున్నేరు బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదైతే బ్రిడ్జి ఒక నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటుగా బ్రిడ్జికి ఆనుకొని ఉన్నటువంటి గత సంవత్సరం మున్నేరు వరదల తాకిడిన తర్వాతకి ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నటువంటి విజువల్స్లలో ప్రధానంగా ఈ మున్నేరు బ్రిడ్జికి 2 వైపులా కూడా కరకట్ట కట్టాలనేటువంటి లక్ష్యం హై లెవెల్ ఏదైతే సంబంధించినటువంటి బ్రిడ్జి దీనికి సంబంధించినటువంటి కట్టాలని చెప్పేసి 2 వైపులా గోడలు కట్టాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దానికి కూడా దాదాపు 50 కోట్ల పైన నిధులు కేటాయించడం జరిగింది. ఏదైనా ఈ యొక్క నిర్మాణ పనులు మొత్తం కూడా వేగంగా జరుగుతున్న సందర్భం అయితే నెలకొన్నది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పలు అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికి కూడా వీటిని మొత్తం కూడా వ్యవసాయ అంటే ప్రధానంగా వర్షాకాల సీజన్లో ఈ యొక్క నిర్మాణాలకి ఏదైతే మధ్యలోనే ఆగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఒకవైపు అధికారులు కృషి చేస్తున్నా మరొక వైపు కోట్లాది రూపాయల నిధులు కూడా దుర్వినియోగమైనటువంటి నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంలో అధికారులు మరింత మేలుకోగా ఉండి ఈ యొక్క పనులని శరవేగంగా జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. సుధాకర్తో చిర్రారవి 99